మరి ఇవాల్టి మన వీడియోలో కేవలం వాటర్ తాగుతూ వెయిట్ తగ్గొచ్చు అని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే చాలామంది అనుకుంటారు డైట్ చేస్తేనే వెయిట్ తగ్గుతామని. కోర్స్ డైట్ కంపల్సరీ ఇంపార్టెంట్, నేను కాదనను. మనకి 60-70% డైట్ చేయాలి, 20-30% ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మనం పూర్తిగా సంపూర్ణంగా వెయిట్ అనేది తగ్గుతాం. బట్ వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ తాగే పద్ధతి చాలా ఇంపార్టెంట్. వాటర్ ఏ ప్రకారంగా తాగితే మన వెయిట్ లాస్ అనేది హెల్ప్ అవుతుంది. నేను వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే నేను 20-30 కేజీస్ మధ్య వెయిట్ తగ్గాను, ఇవన్నిటికీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే మీరు డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ వాటర్ తాగకపోతే బాడీ డీహైడ్రేట్ అవుతుంది, అంతే కదా. వాటర్ టాక్సిన్స్, బాడీలోని టాక్సిన్స్ మొత్తం పోగొట్టడానికి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. బాడీని కూడా హైడ్రేట్ ఉంచుకోవాలి కదా. మరి నేను వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు నేను వాటర్ ఈ విధంగా తాగుతుంటే చాలా మటుకు వెయిట్ అనేది తగ్గారనమాట. అది ఎలా అనేది ఇప్పుడు మీకు పాయింట్ వైజ్ చెప్తాను. నేను జస్ట్ 3 పాయింట్స్ చెప్తాను. ఈ 3 పాయింట్స్ మీరు ఫాలో అయ్యారంటే 100% వెయిట్ తగ్గుతారు. బట్ ప్లీజ్ ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ప్లే అవుతున్నప్పుడే ఇమీడియట్గా ఛానల్ని లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ షేర్ చేయండి. చాలామంది ఉంటారు వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి, కాకపోతే వాళ్ళకి ప్రాపర్ ప్లాట్ఫామ్ దొరకదు. తగ్గాలి అని ఉంటుంది, బట్ ఎలా తగ్గాలి అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మన వీడియో షేర్ చేసామనుకోండి, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. మిమ్మల్ని తలుచుకుంటారు కదా, మీరే షేర్ చేశారు, మీ వల్ల నేను వెయిట్ తగ్గానని. సో మీకే థ్యాంక్స్ చెప్పుకుంటారు వాళ్ళు. ప్లీజ్ ఇమీడియట్గా షేర్ చేసేసేయండి. మరి ఇప్పుడు వీడియో ఒకసారి స్టార్ట్ చేసేద్దాం. మార్నింగ్ వాటర్ ఎలా తాగాలి, మధ్యాహ్నం ఎలా తాగాలి, ఈవినింగ్ ఎలా తాగాలి క్లియర్గా చెప్తాను. వీడియో త్వరగానే ఫినిష్ చేసేస్తాను. 5-6 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టాను. వీడియో పూర్తిగా చూసేసేయండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఏం చేస్తారంటే మార్నింగ్ లేవగానే కంపల్సరీ డీటాక్స్ వాటర్ అయితే ఇంపార్టెంట్. మీరు ఎన్నో క్లాక్ లేస్తారు అన్నది మ్యాటర్ కాదు, బట్ లేసాక మాత్రం వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. ఫస్ట్ మనం తాగాల్సింది డీటాక్స్ వాటరే. ఐదర్ బ్రష్ చేసుకుంటారా చేసుకోరా అది మీ చాయిస్ అనమాట. సో చేసుకోకపోయినా పర్లేదు, చేసుకున్నా కూడా పర్వాలేదు. డీటాక్స్ వాటర్ వచ్చేసి నేను 3 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి జీలకర్ర నీళ్ళు. జీలకర్ర వాటర్ చాలాసార్లు రెసిపీ షేర్ చేశాను, అందుకే పెట్టట్లేదు. ఏం లేదండి, 1/2 లీటర్ వాటర్ తీసుకోండి, 1 స్పూన్ జీలకర్ర వేసేసి 2-3 మినిట్స్ బాగా మరిగాక 300 ml అవుతుంది. అప్పుడు దాన్ని ఒక గ్లాస్లోకి వడకట్టుకొని తీసుకొని తాగేసేయండి. తర్వాత వచ్చేసి ఏసీవి, యాపిల్ సైడర్ వెనిగర్. ఇది చాలా మంచిదండి వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ఒకవేళ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, బాడీలో పొట్టలో అల్సర్స్ అలాంటి వాళ్ళు మాత్రం ఈ ఏసీవి మానేసేయండి. దీని ప్లేస్లో జీరా వాటర్ తీసుకోండి. ఓకే, 300 ml హాట్ వాటర్ తీసుకోండి ఒక గ్లాస్లోకి. అందులో ఒక మూత ఏసీవి వేసేసేయండి. ఏసీవి అంటే యాపిల్ సైడర్ వెనిగర్. సో విత్ మదర్ అని ఉంటుంది, అది మాత్రమే తీసుకోండి. నేను మీకు ఆన్లైన్ షాప్ చేసేసేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒక మూత అంటే మీరు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు అనమాట. వేసేసి ఒకసారి బాగా కలిపేసి తాగేసేయండి. సో ఇది మన పళ్ళకి తాకితే పళ్ళు లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఒక స్ట్రా లాంటిది పెట్టుకోండి, కొంచెం కొంచెం సిప్ చేస్తూ తాగండి. ఈ డ్రింక్ అనేది పళ్ళకి ఎక్కువ తాకకుండా చూసుకోండి. ఇది చాలా మంచిదండి, వంటికి చాలా అంటే చాలా మంచిది వెయిట్ తగ్గడంలో. 2 డ్రింక్స్ కూడా మీకు వద్దు అనుకుంటే మీకు ఒక మంచి సీక్రెట్ డ్రింక్ చెప్తానండి. ఇది చాలా అంటే చాలా హెల్ప్ చేసింది నేను వెయిట్ తగ్గడంలో. సో ఈ డ్రింక్ నేను మధ్యలో చెప్తాను, వీడియో చూడండి మీరు. ఈలోపు మనం వేరే పాయింట్స్ మాట్లాడుకుందాము. సో ఒకటి జీలకర్ర డ్రింక్, జీరా డ్రింక్, ఒకటి ఏసీవి. ఈ 2 కాకపోతే ఇంకొక డ్రింక్ ఇప్పుడు చెప్తాననగా వీడియో మొదలో చెప్తాను, చూసేసేయండి. ఈ 3 డ్రింక్స్లో ఏదైనా ఒకటి మార్నింగ్ తాగేసేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే 3rd డ్రింక్ మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ వైజ్ బాగుంటుంది, బాడీని డీటాక్స్ చేస్తుంది, మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, ఫేస్ గ్లో చేస్తుంది, హెయిర్ షైనీ చేస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మరి చూసేసేయండి, ఆ డ్రింక్ మాత్రం మిస్ కాకండి. ఇది తాగేసాక ఏ డ్రింక్ తాగినా సరే 40-50 మినిట్స్ గ్యాప్ ఇవ్వాల్సిందే. సపోజ్ మీరు 7 o'clock డ్రింక్ తాగారనుకోండి, నేను టైమింగ్స్ కూడా చెప్తున్నాను. 7 o'clock మార్నింగ్ లేవగానే ఏదైనా ఒక డ్రింక్, ఈ 3 డ్రింక్స్లోంచి, లేదంటే మార్చి కూడా తాగొచ్చు మీరు. ఈ 3 కూడా ఫాలో అయిపోవచ్చు. సపోజ్ ఈరోజు జీలకర్ర తాగారంటే రేపు ఏసీవి తాగండి, ఎల్లుండి ఈ సీక్రెట్ డ్రింక్ తాగండి, మళ్ళీ జీలకర్ర డ్రింక్ తాగండి. లేదు నాకు జీరానే పడుతుంది, ఫస్ట్ మీరు టెస్ట్ చేయండి మీ బాడీకి. ఎవ్రీ బాడీ, ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్గా ఉంటుంది. నా బాడీ డిఫరెంట్, మీ బాడీ డిఫరెంట్. నాకు పడింది అని మీకు పడకపోవచ్చు. మీ బాడీకి జీలకర్ర పడింది అనుకోండి, జీరా డ్రింక్ అదే తాగేసేయండి, ఏసీవి వదిలేసేయండి. లేదు ఏసీవి పడుతుంది అంటే అదే తాగేసేయండి. 3 సెట్ అవుతుందంటే 3 కూడా తాగొచ్చు. అలా నేను చెప్తున్నాను అనమాట. ఫోర్సబుల్గా మాత్రం ఏది తీసుకోకండి, బాడీకి మంచిది కాదు. మన బాడీ ఏం చెప్తుంది అది వినండి ఫస్ట్.
డ్రింక్ తాగేసాక 7:00 డ్రింక్ తాగారనుకోండి, 7:45 వరకు ఏం తీసుకోకండి. ఈ గ్యాప్లో ఏం తీసుకోకండి. ఏం తినొద్దు, ఏం తాగకూడదు. కావాలంటే వాటర్ తాగండి అంతే. మీకు వీలైతే ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోండి. లేదు అంటే మీరు జాబ్కి వెళ్ళే వాళ్ళైనా, పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళైనా, మీ పనులు మీకు ఉంటాయి కాబట్టి మీ యాక్టివిటీస్ మీరు చేసుకోండి. 7:45 తర్వాతనే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా తినడం లాంటివి చేయాలి. ఈ డ్రింక్స్ తాగుతున్న టైంలో మీరు కంపల్సరీ బయట ఫుడ్ మానేసేయండి, హోమ్ ఫుడ్ తీసుకోండి. ఒకటే చెప్తాను నేను, ఆయిల్ తక్కువగా తీసుకోండి, స్పైసీ కారం మసాలా లాంటివి తక్కువగా తీసుకోండి. మిగతా అన్నీ తీసుకోవచ్చు. ఇడ్లీ తింటారా, దోశ తింటారా, మీరు రెగ్యులర్గా ఉప్మా తింటారా, అటుకులు ఉప్మా తినేవాళ్ళు ఉంటారు, పోహా, ఏదైనా తీసుకోవచ్చు. హెల్తీ ఫుడ్ తీసుకోండి, పెసరట్టు, దోశ అలాంటివన్నీ తీసుకోవచ్చు. ఒక ఆయిల్ ఫుడ్ పూరీలు, వడలు అలాంటివి కొంచెం డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ మానేస్తే మంచిది. ఎందుకంటే మనం ఇదంతా చేసి కూడా వేస్ట్ అయిపోతుంది ఈ ఫుడ్స్ వల్ల. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది. మన మెయిన్ మోటివ్ ఏంది, క్యాలరీస్ని తగ్గించడం. మనం క్యాలరీస్ని పెంచొద్దు కదా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ డ్రింక్స్ అన్నీ ఏం చేస్తాయంటే మన క్యాలరీస్ని తగ్గిస్తాయన్నమాట. అది ఎలాగా అంటే జీలకర్ర, ఏసీవి ఇవన్నీ ఏంటి అంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. జీలకర్రలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటుంది. అండ్ మనం తీసుకునే హాట్ వాటర్ ఏం చేస్తుంది, హాట్ వాటర్ బాడీలోకి వెళ్ళాక బాడీ ఏం చేయాలి, ఆ వాటర్ని వేడి నీళ్ళు మనం పంపిస్తాం. దాన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి, నార్మల్ చేయాలి. ఆ నార్మల్ చేయాలనుకుంటే ఆ ప్రాసెస్లో క్యాలరీస్ అనేది ఖర్చు అవుతుంది. అప్పుడే మన వెయిట్ అనేది తగ్గుతాం అనమాట. అందుకే మనం బాడీని కన్ఫ్యూజ్ చేస్తాం. వేడి నీళ్ళు ఇచ్చి దాన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలంటే ఈ ప్రాసెస్లో క్యాలరీస్ కరిగిస్తుంది కాబట్టి మనకి వెయిట్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇలా మనము చేస్తున్న ప్రాసెస్లో మనం మళ్ళీ ఫ్రైడ్ ఫుడ్ అని, స్వీట్స్ అని, ఎక్కువ కార్బ్స్ ఉన్నాయి తీసుకొని ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నాం అనుకోండి, ఇంకేం లాభం. అందుకు నేను చెప్పేది ఒకటే, క్యాలరీస్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. మీకు ఏం తీసుకోవాలో అర్థం కాకపోతే మన ఛానల్లో చాలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి, ఫుల్ డే మీల్ ప్లాన్స్ ఉన్నాయి. ఏవైనా మీకు నచ్చినవి ఫాలో అయిపోతూ ఈ వాటర్ ట్రీట్మెంట్ ఇలా తీసుకోండి. సో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రీన్ టీ తీసుకోండి. గ్రీన్ టీ కూడా మన ఛానల్లో చాలాసార్లు చూపించాను ఎలా చేసుకోవాలో, చూసేసేయండి. ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు వీడియోస్ అన్ని ప్లే చేసి చూడండి, మీకు కూడా ఐడియా వస్తుంది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ సపోజ్ ఇప్పుడు మీరు 8:00 టైంలో టిఫిన్ తిన్నారనుకోండి, 8:30 to 8:40 టైంలో గ్రీన్ టీ తీసుకోండి. ఆ తర్వాత సపోజ్ మీరు 12:00 తింటున్నారనుకోండి లంచ్, 11:30 టైంలో మళ్ళీ హాట్ వాటర్ తీసుకోండి. ప్లెయిన్ హాట్ వాటర్ తీసుకుంటారా, ఓకే. లేదు అంటే ఒక స్పూన్ ఏసీవి కలుపుకుంటారా, ఇది మరి మంచిది. తినే హాఫ్ అన్ అవర్ బిఫోర్. ఆ తర్వాత మళ్ళీ లంచ్ చేసేసేయండి. లంచ్ చేసాక మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు, ప్లెయిన్ లేదంటే గ్రీన్ టీ మీ ఇష్టం. ప్లెయిన్ వాటర్ తాగుతారా, గ్రీన్ టీ తాగుతారా మీ ఇష్టం. ఆ తర్వాత ఈవినింగ్ టైంలో ఒక కప్ గ్రీన్ టీ లేదంటే ఫ్యాట్ బర్నర్ కాఫీ. ఇది కూడా ఫ్యాట్ బర్నర్ కాఫీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇవన్నిటికి సంబంధించి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ చేసే హాఫ్ అన్ అవర్ బిఫోర్, సపోజ్ 8:00 డిన్నర్ చేస్తున్నారా, 7:30కి మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు లేదంటే ఏసీవి తాగేసేయండి. ఆ తర్వాత డిన్నర్ చేయండి. మళ్ళీ డిన్నర్ చేశాక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రీన్ టీ చెప్పను, ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ మన ఛానల్లో ఉంది. చాలామందికి తెలుసు, చాలామంది వెయిట్ తగ్గారు ఆ డ్రింక్ వల్ల. అది తాగేసి పడుకోండి. అది తాగాక 1 అవర్ వరకు పడుకోవద్దు, వాకింగ్ చేసేసేయండి, పడుకోండి. ఇది వచ్చేసి వాటర్ ట్రీట్మెంట్. సో ఇలా మనం తీసుకుంటే అప్రాక్స్ మీరు తీసుకున్న ప్రతిసారి 300 ml వరకు తీసుకోండి వాటర్. అంటే ఏ డ్రింక్ తీసుకున్నా 250 to 300 ml తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలానే మనం ఆల్మోస్ట్ ఒక 2 లీటర్స్ తీసుకుంటాం. మిగతా 1.5 లీటర్ నార్మల్ వాటర్ తాగేసేయండి. ఎప్పుడు తాగాలి ఇది అంటే డిన్నర్ చేసి సపోజ్ లంచ్ చేశాక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రీన్ టీ తాగుతారు కదా, మళ్ళీ ఈవినింగ్ గ్రీన్ టీకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఎవ్రీ గ్యాప్లో బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గ్రీన్ టీ తాగాక ఇంకో హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ వాటర్ తాగండి. లంచ్ చేశాక గ్రీన్ టీ తాగాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తాగండి. డిన్నర్ చేసే ముందు ఎలాగో ఏసీవి తాగుతాము, డిన్నర్ చేశాక వెయిట్ లాస్ డ్రింక్ తాగుతాము, ఇక్కడ మనకు అవసరం లేదు. సో ఇన్ బిట్వీన్ మీకు ఎప్పుడు దాహం వేసినా వాటర్ తాగుతూ ఉండండి. ఇలా తాగుతూ ఉంటే ఒక 1.5 లీటర్ ఏముంది, ఒక 3 గ్లాసెస్ తాగితే సరిపోతుంది. సో ఓవరాల్గా చూసుకోండి 3 to 3.5 లీటర్స్ వాటర్ ఫుల్ డే మనం బాడీలోకి వెళ్ళేలాగా చూసుకోండి. అంటే ఈ డీటాక్స్ డ్రింక్ అన్నీ కలిపి. మీరు ప్లెయిన్ వాటర్ తాగలేకపోతున్నామంటే మన ఛానల్లో డీటాక్స్ డ్రింక్ కూడా ఉంది. మరి మన సీక్రెట్ వెయిట్ లాస్ డ్రింక్ ఎలా తయారు చేయాలంటే 500 ml వాటర్ తీసుకోండి. అది బాగా మరగాలి. మరుగుతున్నప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ సోంపు గింజలు వేసేద్దాము. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసేద్దాము. సో అవి వేసాక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో మరగనిచ్చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
సో జీలకర్ర కూడా వేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తామంటే పసుపు తీసుకోండి. పసుపు కొమ్ములు ఉంటాయి కదా, రా పసుపు మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో యూజ్ చేసే బజారు పసుపు మాత్రం యూజ్ చేయకండి. ఒక చిన్న ముక్క పసుపు తీసుకోండి, దాన్ని ఇలా గ్రేట్ చేసేసి ఇందులో వేసేసేయండి, లేదంటే ఇలా దంచినట్టు చేసేసి వేసేసేయండి. ఇది చాలా ప్యూర్ పసుపు అండి. మీరు చూడండి, చేతికి కూడా ఇలా ఎల్లో ఎల్లో అయిపోతుంది. ఇది చాలా ప్యూర్ అనమాట. ఇది ఆర్గానిక్ అండ్ ఇలానే తీసుకోవాలన్నమాట. మనము పచ్చి పసుపు తీసుకోవాలి, లైట్గా దంచేసి ఈ వాటర్లో వేసేసేయండి. ఇప్పుడు 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత మరో 2 to 3 minutes వదిలేసేయండి ఇలానే. సో ఇన్ఫ్యూజ్ అవ్వాలి వాటర్ పూర్తిగా. ఆ తర్వాత వడకట్టుకొని తాగేసేయాలన్నమాట. సో ఈ డ్రింక్ చాలా అంటే చాలా మంచిదండి. ఇది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మీరు నిమ్మరసం కానీ తేనె కానీ ఆప్షనల్, అవసరం లేదు. బట్ మీరు కావాలంటే ఇంకా టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలంటే వేసుకోండి. మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది, స్కిన్ని డీటాక్స్ చేస్తుంది, బాడీని డీటాక్స్ చేస్తుంది, ఫేస్ గ్లో అవుతుంది, స్కిన్ గ్లో అవుతుంది. అంటే మన హెయిర్స్ కూడా పూర్తిగా షైనీగా చాలా బాగా ఉంటాయన్నమాట బెనిఫిట్స్ ఈ డ్రింక్ వల్ల. తప్పకుండా తాగండి. మీరు కాలేజ్ వెళ్ళే పిల్లలు, బ్యూటీ కాన్షియస్ ఉంటే మాత్రం తాగండి. మంచి రిజల్ట్స్ వస్తుంది ఈ డ్రింక్ వల్ల. అండ్ ఇవన్నీతో పాటు మనం వెయిట్ కూడా తగ్గుతాం అన్నమాట. వాటర్ వెయిట్ కాదు, ఫ్యాట్ వెయిటే తగ్గుతాము. కంపల్సరీ మార్నింగ్ తాగాల్సి ఉంటుంది ఈ డ్రింక్. మీరు ఒక వారం రోజులు మార్నింగ్ లేసాక తాగండి, ఒక 2 days తాగండి. మీ బాడీకి సెట్ అవుతుందంటే వారం రోజులు తాగండి. మీ స్కిన్ క్లియర్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతోపాటు వెయిట్ కూడా చూసుకోండి. ఒక వారం రోజుల తర్వాత ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. డీటాక్స్ డ్రింక్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతిదీ నేను చెప్పలేను, వీడియో లెంత్ అవుతుంది, మన వాళ్ళకి అంత ఓపిక ఉండదు చూడడానికి కాబట్టి. కానీ ఆ వీడియోలో కూడా నేను షేర్ చేశాను, ఒకసారి చూసేసేయండి మీకు కావాలంటే వీడియో. మనకి ఈవెన్ టీనేజ్ అమ్మాయిలు చేస్తున్నారనుకోండి మన డైట్స్, ఫేస్ చాలా గ్లో అవుతుంది. మీకు పింపుల్స్ ప్రాబ్లం ఉన్నా, ఆయిల్ స్కిన్ ఉన్నా చాలా, నాకైతే చాలా అంటే హెల్ప్ఫుల్ అయింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లంచ్ లైట్గా తినండి, బ్రేక్ఫాస్ట్ లైట్గా తినండి, డిన్నర్ లైట్గా తినండి. లైట్గా అంటే ఒక 1200 to 1500 క్యాలరీస్ లాగా తిని ఈ వాటర్ ట్రీట్మెంట్ ఫాలో అయ్యారనుకోండి, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మీరు ఒక 1 week చేయండి. మీరు 2 kgs వరకు వెయిట్ తగ్గకపోతే నన్ను అడగండి. మరి ఫుడ్స్ ఏం తీసుకోవాలక మాకు అర్థం కావట్లంటే కామెంట్స్లో నన్ను అడగండి, నేను హెల్ప్ చేస్తాను. మన ఛానల్లో కొన్ని డైట్ ప్లాన్స్ ఉన్నాయి, అవి లింక్స్ మీకు పంపిస్తాను, చూసేసేయండి. ఓకేనా? నెక్స్ట్ థర్స్డే ఇంకో కొత్త వీడియోతో వస్తాను. సో నేను కూడా మీతో పాటు డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు అనేది అప్డేట్స్ నేను మీ కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను. తప్పకుండా మీరు నాతో పాటు జాయిన్ అయిపోండి, వెయిట్ తగ్గించుకోండి. నేను కూడా డైట్ ప్లాన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాతో పాటు జాయిన్ అయ్యి వెయిట్ తగ్గించుకోండి. ఈలోపు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, మీకు నచ్చితే ఫాలో అవ్వండి. తప్పకుండా వెయిట్ అనేది మన ఛానల్లోని ఏ వీడియో చూసినా వెయిట్ ఖచ్చితంగా తగ్గుతారు. ఓకేనా?